ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రం చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కొండమల్లేపల్లి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావస్తున్నప్పటికీ ఐకేపీ సెంటర్ల నుంచి ధాన్యం తరలించకపోవడం బాధాకరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆరోపించారు. వరి ధాన్యాన్ని పండించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఐపీకి సెంటర్ల నుండి ధాన్యాన్ని గోదాములకు తరలించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్తే నరసింహ. ఎన్ని ఎకరాల వరి సాగు అయ్యింది, ఎన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సంబంధించిన ప్రాంతాలు తయారు చేయాలి. మొత్తం అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాళ్ళ పరిపాలన విధానం పూర్వం నుంచి ఇప్పటిదాకా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వము, ఇప్పుడు అదే రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నది. వెంటనే ఇప్పుడు మన రైతు నాయకుడు అంజడి గారు దేవరకొండ మాజీ శాసనసభ్యులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఎక్కడ కూడా ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో 10-15% మించి ఇప్పటి వరకు రైతుల యొక్క ధాన్యం కొనుగోలు చేయలేదు. గత 15 రోజులుగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా నేను కూడా అక్కడ కోదండాపురం కావచ్చు, పెద్దశెల్లపల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో కావచ్చు, పెళ్లిపాకుల దగ్గర బాబ్ల తండలో, నిన్ననే గుండ్లపల్లి మండలం సౌకాపూర్లో ఆ సెంటర్లను సందర్శిస్తే రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏం జరుగుతా ఉన్నది ఈ సెంటర్లలో అంటే, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, హడావుడిగా వచ్చి ధాన్యం కొనుగోలుకి వెళ్ళరాదు, రిబ్బన కట్టలు వేసిపోయింది. కానీ అక్కడుండే కొనుగోలుదారులు బస్తాలు లేవని, మ్యాషర్ రాలేదని,
లారీలు లేవని, హమాలీలు లేదని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు